మీకు కొరియర్ వచ్చింది. సెండర్ సనా. ఐటమ్ ఫ్లవర్స్. మెసేజ్ మిస్ యూ. అక్కడ పెట్టు. ప్రాసెస్ రాంచి. గుడ్. ఇట్లాగే అడి నీకు కావాల్సిందే. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తన్నినట్టు వీడిప్పుడే ఇలా తంతున్నాడే. కంప్లీట్ అయితే ఎన్ని పాటలు పెడతాడో. Yes. Yeah. Hey. Oh, లేపండి. కాఫీ. థ్యాంక్ యూ R2. అల్యూమినియం డబ్బా. అట్టాగి అన్నగారికి స్ట్రాంగ్ గా ఓ ఫిల్టర్ కాఫీ. గ్రేడ్ 2 కి కాఫీ లేదు. మంచినీళ్ళే. రే కళాయి డబ్బా. మరి గ్రేడ్ 3 కి? సారీ సెల్ఫ్ సర్వీస్. ఈ ల్యాబ్ లో మనుషులకు మర్యాద లేదు. డేటా ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తున్నాను. కనెక్షన్ వెరిఫై చేసుకో. లూసీలా పోజ్ కొడుతుంది. సూపర్ సూపర్ సూపర్. హాయ్ సనా. లాంగ్ సీ నో టైమ్. మీ ల్యాబ్ లో ఈమెయిల్ SMS ఏవి చూడరా? ఎక్కడ ఆయన గారు? ఇట్లాంటి వాళ్ళకి ఓ ప్రేమ గర్ల్ ఫ్రెండ్. లోపల ప్రాణాలతో ఉన్నారా? లోపల వైర్లతో ఉన్నారు. డిస్టర్బ్ చేస్తూ కోపం వస్తుంది. రానివ్వు. సనా వచ్చిందని చెప్పు. పోరా తొందరగా. సనా నీకు సిస్టర్ ఉన్నారా? లేదు. మదర్ బ్రదర్ కాదు చి కజిన్ సిస్టర్. కెన్ యు ప్లీజ్ షట్ డౌన్ యువర్ స్టూపిడ్ సిస్టమ్? కంట్రోల్ ఆల్ట్ డిలీట్. డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? మోటార్ తీసుకుని మొహం మీద విసిరేశారు సనా. ఒబామా వచ్చాడు చూడటం కుదరదట. సనా వచ్చిందని చెప్పావా? చెప్పాను. నేను తర్వాత ఫోన్ చేయమన్నారు. ఆయన ఫోన్ ని ముక్కలు చేసి ఊరగాయ పెట్టుకోమను. ఇక మీద ఆయన చూడబోయేది లేదని చెప్పు. హలో వరల్డ్. oops too shrill. హలో వరల్డ్. హలో వరల్డ్. హలో వరల్డ్. డాట్ బాయ్స్ కాసేపు స్పీచ్ ట్రైనింగ్ అవ్వండి ఇప్పుడే. ఓకే డాక్టర్. ఓకే. ఏం మావా
రిపీట్. ఏయ్ ఏంటి అట్టా లుక్కుతున్నావు? అయ్యా ఏయ్ గాడిద ఆంబోతు నీ మొహం నా పేడకాలతో తొక్క. రేయ్ నోరు తెరితే సమాధానం చెప్పరా మెట్టలు బుర్రా. పనికొచ్చేట ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా? అది అంతలోనే వచ్చేసారే. ఏ చెప్పు. ఏ మామా రిపీట్. ఏయ్ ఏంటి అట్టా లుక్కుతున్నావు? అయ్యా గాడిద ఆంబోతు నీ మొహం నా పేడకాలతో తొక్క. ఏయ్ నోరు తెరిసి సమాధానం చెప్పరా మెట్టల్ బుర్రా. ఏంటిది? ఇదేనా స్పీచ్ ట్రైనింగ్? నేనుగా డాక్టర్, అంతా శివే. తిట్ల భాషతో మొదలెట్టి అసలు భాష నేర్పుదామని. ఇది నా 10 ఏళ్ల కృషి ఫలితం. ఆడుకోకండి. ఇంకోసారి ఇలా తప్పుగా నేర్పిస్తే సివియర్ గా పనిష్ చేస్తాను. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్. ఏ సునుండా మిస్ దగ్గర ఇరికిస్తావా? ఉండు ఊడదీసి ఇనుప సామాన్లు అడిగేస్తా. ఉంటే ఖర్చులా ఉన్నారు. సక్సెస్ డాక్టర్. తర్వాత ఇక ఏ ఆది అప్రూవలేగా? లేదు శివ, వీటిలో అన్ని విషయాలు ప్రోగ్రామ్ చేసినప్పటికీ వీడొక ఇన్నోసెంట్ మెషిన్. పుట్టిన పసిబిడ్డ లాంటివాడు. వీడిని బయట ప్రపంచంలోకి తీసుకుపోయి మనుషుల్లో మనిషిగా కలిసిపోనిచ్చి వీడికి ఇవ్వబడిన తెలివిని సామర్థ్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడని చూసి సరిచేసిన తరువాతే వీడిని ఏఆర్డీకి తీసుకుపోవాలి. పరిచయం చేసుకోవాలంటారు. డాట్. ఇక కచ్చారే. వస్తున్నా. నెలలు గడిచాయి, ఏం చేస్తున్నాడో తెలీదు. పరిశోధన అంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ. హాయ్ అమ్మా. ఏమిట్రా వసి లీవ్లో వచ్చిన ఋషిలా ఉన్నావు? హాయ్ నాన్న, మీకు ఒక షాకింగ్ సర్ప్రైజ్. ఏమిట్రా? కమ్. ఏమిట్రా ఇది? క్లీనింగ్ చేసావా? లేదు నాన్న. రే కన్ఫ్యూజ్ చేయకురా. ఎవరు బాబు నువ్వు? హాయ్, ఐఎమ్ రోబో. స్పీడ్ 1 టెరాహెర్ట్జ్, మెమరీ 1 జెటాబైట్. నిన్ను మించిన వాళ్ళ ఉన్నాడు. నాన్న, ఇది నేను క్రియేట్ చేసిన రోబో. రోబోలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఆండ్రో హ్యూమనాయిడ్ రోబో, మనిషిలాగే ఉన్న మెషిన్. ఈవిడ అమ్మ. అమ్మా. అవును అమ్మ. అమ్మకు నమస్కారం చెయ్యి. మనిషిలాగానే చేస్తోంది. మనుషులు చేసే అన్ని పనులు చేస్తుంది, మనుషులు చెయ్యలేని పనులు కూడా చేస్తుంది. మరి ఇంకే సన్నాసులతో పని లేదు. లేదు నాన్న, వీళ్ళు కావాలి. ఎందుకు? వీళ్ళు లేకపోతే రోబోన్ రోజు ఎవరు తుడుస్తారు? చెడ్డీ సాక్సులు ఎవరు మారుస్తారు? ఒక ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ని స్కూల్ ఆయన చేసిపోతున్నారు. వసి రా బాబు, టిఫిన్ చేద్దాం. రోబో నువ్వు కూర్చో, వేడిగా 2 ఇడ్లీ తిందువు గాని. ఏంటి వదిలితే బోటి బొమ్మడాలు పులుసు చేసి పెట్టేలా ఉన్నారా? అమ్మా, దీని తిండల్లా రోజుకు 2 యూనిట్లు కరెంట్ అంతే. ఏమిట్రా అది ఇది అంటూ పేరేం పెట్టలేదా? అమ్మా, నువ్వే ఏదైనా మంచి పేరు పెట్టమ్మా. నీకు తమ్ముడు పుడితే చిట్టిబాబు అని పెడదాం అనుకున్నాను. బాగుందే, ముద్దుగా చిట్టి అని పిలుద్దాం. మీ చిట్టి. చిట్టి కాస్త టీవీ పెట్టి పడేనాయన. అమ్మా, పడే అంటే వాడు పడేస్తాడమ్మా. టీవీ ఆన్ చేయని వాడికి వివరంగా చెప్పాలి. వసి వచ్చిన వెంటనే ఎక్కడికి రా బయలుదేరావు? ల్యాబ్కా? కాదమ్మా, క్రాప్ చేయించుకుని ముందు సన్నాను కలవాలి. కోపంగా ఉంది. ఎక్కండి. బండి ఎవరు నడిపేది? చిట్టి. అయ్యో డాక్టర్ రిస్క్ చేయొద్దు. నువ్వు రావట్లేదా? లేదు డాక్టర్, కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. మీరు వెళ్ళరండి డాక్టర్. నువ్వు? ఇంట్లో చెప్పి రాలేదు, మీరు పోండి. చేంజ్ టు డ్రైవింగ్ మోడ్. జాగ్రత్త డాక్టర్, గేరేమంటే పీకి బయటపడేస్తాడేమో. అవును, నేనున్నాను కదా. మీరుండగానే కదా టీవీని పడేసింది. చూడు, జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నన్ను అడగకుండా దేన్ని వేయి. సరే డాక్టర్, ఎక్కడికి వెళ్ళాలి? ద పార్క్. మీరే కదా మిమ్మల్ని అడగకుండా ఏది వేయకూడదని చెప్పారు. న్యూ వరల్డ్. ఏది మందు కొట్టి బండి నడుపుతున్నా? కాదు, పెట్రోల్ కొట్టి బండి నడుపుతున్నాను. వీటికి సమాధానం చెప్పకర్ల బండి. మరీ షార్ట్ చేయకండి. క్వార్టర్ ఇంచ్ చాలు. మీకు గోల్డ్ కట్ చేసినట్టు చేస్తాను సార్. ఏంటి సార్, చూసి చాలా లేంది. ఊరికెళ్ళారా, తీరుబడలేదా? పని బాబు. వీరు మీ బ్రదరా? అలాగే అనుకో. సార్ మీకు కటింగ్ అక్కర్లేదు, ఇది విగ్గు. విగ్గా? సార్ వయసు ఎంతో? ఒకరోజు. సార్ మనకే సిజరేస్తున్నారు. ఇదిగో బుక్స్ చదవండి.
కేజీలు లెక్కెడుతున్నారా? వేరే బుక్స్ ఉన్నాయా? ఇంతలో అన్నీ చదివేశారా? చదివేశాను. ఇక మీరు చదవాల్సింది టెలిఫోన్ డైరెక్టరీ ఒక్కటే. నెక్స్ట్. ఇవి చదివేశారా? ఎస్. అన్ని నంబర్లు తెలుసా? తెలుసు. చిరంజీవి నంబర్ 23454546. అది అందరికీ తెలుసు. నా నంబర్ చెప్పు. నీ పేరు? భజన్ లాల్. ఆ పేరుతో 12 మంది ఉన్నారు. ఇనిషియల్ చెప్పండి. కే భజన్ లాల్. ముగ్గురు కే భజన్ లాల్ ఉన్నారు. అడ్రస్ చెప్పండి. 9/6 మనారెడ్డి స్ట్రీట్, హైదరాబాద్. 24884030. కరెక్ట్. బ్రిలియంట్. నా నెంబర్ 4443331. మరి నా పేరు చెప్పు చూద్దాం. హలో మిస్టర్ పిపి తాంబరం. హాయ్ స్వీట్ హార్ట్. బ్రోకెన్ హార్ట్ ఏంటి? ఐఎమ్ సారీ సనా. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. ఇన్నాళ్ళు ల్యాబ్లో కొంచెం బిజీగా ఉన్నాను. అక్కడే ఉండొచ్చుగా. ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అర్థమైంది, కోపంగా ఉన్నావు. ఎన్ని ఫోన్ కాల్, ఎన్ని SMS, ఎన్ని మెయిల్, ఎన్నిసార్లు వచ్చిపోయాను. ఒక్క మాట మాట్లాడావా? విసిగిపోయాను. ఇలా చూడు సనా, బుల్లెట్ పాయింట్స్. 1, నేను పనిలో ఉన్నప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2, నేను ఇన్నాళ్ళు ఏం చేస్తున్నానో నీకు తెలిస్తే. క్లాస్ జరుగుతుంది. ఏదైనా ఉంటే ఈవినింగ్ గాంధీ పార్క్ రండి, మాట్లాడుకుందాం. ఐ లవ్ యూ. ఈవినింగ్ వెళ్దాం. హలో, డోంట్ గెట్ ఎనీ ఐడియాస్. రొమాన్స్ చేయడానికి కాదు, ప్రేమ రద్దు చేయడానికి. ప్రేమ రద్దా? అదేమిటి? పెళ్లి చేసుకుని మీరు మషీన్ ని, నేను ఒంటరితనాన్ని కట్టుకుని బతికి పెళ్లి రద్దు చేసుకునే కన్నా ఇప్పుడే ప్రేమ రద్దు బెటర్. నేను నా దారిలో పోతాను, మీరు మీ దారిలో, రహదారిలో పోండి. లుక్, ఈజీ ఈజీ సనా. ప్రేమ రద్దు పత్రం. మీరు పంపిన మొత్తం లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్, బుక్ ఇచ్చారు చూడు, A Brief History of Time, Freakonomics. సి, వ్యాలంటైన్స్ డేకి కుమారస్వామి ఫోటో. టచ్చింగ్గా ఏదైనా ఒక్కటి కొనిచ్చారా? ఇదా షేవింగ్ సెట్ ఎవరైనా గర్ల్స్ కి గిఫ్ట్ గా ఇస్తారా? అవసరం అవుతుందని. మోహన్ చూడు, మీరిచ్చినవన్నీ తిరిగిచ్చేశాను. ఇందులో సంతకం పెట్టండి. ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. గుడ్ బై. అంతేనా? అంతే. నేను ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చినట్టేనా? నట్టే. అయితే నేను ఇచ్చిన 2/9 512 ముద్దులు ముద్దిస్తున్నప్పుడు కూడా కౌంట్ చేస్తుంటారా? కొంచెం కూడా ఫీల్ అవ్వరా? ఒట్టి మేట్రిక్స్ బుర్ర. అవన్నీ తిరిగి ఇవ్వడం కుదరదు. ఇస్తేనే ప్రేమ రద్దు చెల్లేది. ఇది తొండి, నేను ఒప్పుకోను. అయితే నేను సంతకం పెట్టను. రద్దు రద్దు. హింసరా. కళ్ళు మూసుకో. ఏంటిది? ఇవన్నీ పోస్ట్ ఆఫీస్ ముద్దులు. నేను ఎట్టా ఇచ్చానా? మరి నడుం పట్టుకొని లాగి గట్టిగా వాటేసుకొని. స్టాప్. దిస్ ఇస్ ఇంపాసిబుల్. నా వల్ల కాదు. అప్పుడు రద్దు రద్దే. డైలీ వచ్చి నేను విసిగిస్తాను. టార్చర్ పెడుతున్నావు. ఇవాటితో వదిలించుకోవాలి. దగ్గరికి రా. కళ్ళు మూయి. నవ్వకు. ఇప్పుడు ఓకేనా? గ్యాప్ ఎక్కువగా ఉంది. ఇంకా టైట్ గా. ఫీల్ ఫీల్. అయ్యా బాబోయ్.